త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయనీ అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. గీతా ప్రియులకు, ఆత్మబంధువులకు నమో నమః. పరమాత్మ స్వరూపులారా, 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. ఈరోజు 69వ రోజు. 12వ అధ్యాయము భక్తి యోగంలోని 8వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు మనం నిన్నటి రోజున చెప్పుకున్నటువంటి శ్లోకాలలో సాకార ఉపాసన, నిరాకార ఉపాసన ఏది శ్రేష్టమైనటువంటి విధానమో తెలియచేయమని అర్జునుడు అడిగినప్పుడు సాకారమైన నిరాకారమైన స్థిరమైన బుద్ధి నిత్యము ఆ పరమాత్మని సేవిస్తూ పరమ శ్రద్ధతో ఎవరైతే ఆ సేవలో ఉంటారో వారే శ్రేష్టమైన యోగులు అని చెప్పబడింది. అయితే మిత్రులారా, సాకారోపాసన ఫలము పరిమితి గలది. మరి నిరాకారోపాసన ఫలం అపరిమితమైనది, జన్మరాహిత్యమైనది, ముక్తిని లేక మోక్షాన్ని ఇచ్చేది అని మనం తెలుసుకున్నట్లయితే సాకార నిరాపాసకులు కూడా తాము చేసే సాధన ద్వారా యథార్థ తత్వాన్ని తెలుసుకుంటూ క్రమేణా దేహాభిమానాన్ని వదిలి, అనగా పరిమిత భావాన్ని వదిలి నిరాకారోపాసనకు ఉపక్రమించాలి. అంటే అపరిమిత ప్రయోజనానికి మనము చేరుకోవాలి. దానికి సంబంధించి అనన్య భావన, అనన్య భక్తి, పరమాత్మ యొక్క సాకారాన్ని ఉపాసించే వారిని కూడా సంసార సాగరం నుండి ఉద్ధరిస్తానని ఈ 8-9 శ్లోకాల్లో పరమాత్మ తెలియజేస్తున్నారు. శ్రీ భగవానువాచ ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యే నైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏమంటారు? తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. సర్వ విహిత కర్మలన్నీ నాకే అర్పించి నా సాకారాన్నే పొందటం జీవిత లక్ష్యంగా పెట్టుకొని అనన్యమైన భక్తి యోగంతో నన్నే ధ్యానిస్తూ
ఎవరు ఉపాసిస్తారో, ఓ అర్జున, ఓ భారతీయులారా, నా సాకారంపై మనస్సు స్థిరంగా నిలిపిన వారికి త్వరలోనే మృత్యు సంసార సాగరం నుండి నేను ఉద్ధరిస్తాను. మిత్రులారా, ఈ శ్లోకం ప్రకారంగా మనకు ఈ మృత్యు సంసారం అంటే మరణించడం, పుట్టడం, మరలా మరణించడం, పుట్టడం అనే ఈ పరంపర నుంచి తప్పించి మనకు ఊర్ధ్వలోకాలకు, అది సాకారమైన నిరాకారమైన పరమాత్మ మనకు బహుకరిస్తారు. ఏమండి, ఎట్లయినా కానీ ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుడు ఉన్నది ఒక్కడే అని భావన చేసేవారు బుద్ధి ద్వారా నిరాకారాన్ని ఉపాసిస్తారు. ఆవేశయుతులు మనస్సును స్థిరంగా నిలపలేని కారణం చేత వారి మనస్సుకు స్థూలమైన ఆధారం ఏదో ఒకటి కావాలి కాబట్టి మనస్సు ద్వారా సాకారాన్ని ఉపాసిస్తారు. ఈ విధమైన సాధన అటువంటి ఉపాసకులకు చాలా సులభం. అట్టి వారికి కూడా క్రమేణా మనోబుద్ధులు వికసింపచేసి వారి అంతఃకరణలో నిరాకారమైన ఆత్మను పొందే యోగాన్ని ఇస్తానని పరమాత్మ తెలియచేస్తున్నారు. కాబట్టి అట్టి పరమాత్మ తత్వ ప్రాప్తికై కొన్ని సాధనలను సాకారోపాసకులకు తర్వాతి శ్లోకాలలో తెలియచేస్తూ మొట్టమొదట మనోబుద్ధులను ఆత్మయందు నిలుపమని బోధిస్తున్నారు. 8వ శ్లోకంలో మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నీలోనూ ఉన్న ఆత్మతత్వంలోనే నీ మనోబుద్ధులను నిలుపుము. అంటే నీవు ఆత్మభావన ఉండాలి. నీలో నిత్యము ఆత్మభావనలో ఉన్నప్పుడు నీ మనోబుద్ధులు ఆత్మలోనే నిలపగలుగుతావు. ఈ విధంగా అంతిమ సమయం వరకు సాధన చేస్తూ వచ్చినప్పుడు శరీరము విడిచిన తర్వాత కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ తత్వంలోనే ఉంటావు. ఇక నీకు పునర్జన్మ లేదు. ఆత్మబంధువులారా, మనకు మనస్సు, బుద్ధి అవి ఎలా ఉంటాయో ఒక్కసారి తెలుసుకుందాం. సూదిలా కుట్టుకుంటూ అన్ని ఆకర్షణలకు లోనవుతూ ప్రపంచంలో అన్నిటా మమేకమై పోవడం మనస్సు యొక్క పని. అంటే పంచజ్ఞానేంద్రియాలు అన్నీ సేకరించే సమాచారాన్ని పోగు చేసుకుంటుంది మనస్సు. కానీ కత్తెరలా కత్తిరించుకుంటూ అవసరమైన వాటిని నిషేధిస్తూ అన్నిటినీ విడదీసి తెలుసుకోవడం బుద్ధి పని. నిర్ణయాత్మక బుద్ధి అన్నారు. ఇవి రెండు కలిసి పరస్పరం సహకరించుకుంటూ మానవుల్లోని వ్యక్తిత్వాన్ని పెంచగలగాలి. కానీ ఈ రెండూ కలిసి ఆత్మతత్వాన్ని అందుకోవడానికి సాధన చేసినప్పుడు ఆ వ్యక్తి పరమాత్మ భావనలోనే ఉంటాడు. అలా బుద్ధి నిరాకారంలో నిలిచినప్పుడు మనస్సు కూడా ఆ బుద్ధినే అనుసరించాలి, వ్యతిరేకించకూడదు. కానీ ఒకవేళ మనస్సు సాకారంలో ఉన్నప్పుడు బుద్ధి సాకారాన్ని శోధించి లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనస్సుకు అది సహకరించాలి, లేదా బుద్ధికి మనస్సు సహకరించాలి. అనగా సాకారోపాసన సాధనలో క్రియలను, మంత్రాలను గూర్చి తెలుసుకొనుటకు
బుద్ధిని వినియోగించాలి. అంటే ఆ ఉపాసనలో చేసే పనులు ఎలా ఉంటాయి, చదివే మంత్రాలు వాటి భావాలేమిటి అనేది తెలుసుకోవడానికి బుద్ధి ఉపయోగించాలి. ఈ సాకారానికి గల నిరాకార ఆధారాన్ని శోధించి గ్రహించాలి. అప్పుడు నిరాకారుడైన ఆ పరమాత్మ తత్వం నీలోనూ ఆత్మగా ఉన్నదన్న యథార్థం చక్కగా బోధపడుతూ ఉంటుంది, అవగతమవుతుంది. అందుచేత మనోబుద్ధులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడా ఎడబాటు ఉండకూడదు, దేనికదే కారాదు. అంటే రెండింటినీ సమన్వయపరచాలి. మానవుడి యొక్క మనస్సు సంశయం, నిశ్చయం, స్మరణం, గర్వం అనేది 4 వృత్తులు ఉన్నాయి. ఏమండి? సంశయం, నిశ్చయం, స్మరణం, గర్వం. వీటినే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అంటారు. ఏమండి? కానీ మనోబుద్ధుల కంటే ఆత్మే ప్రధానమైనదని లోగడ మనకు పరమాత్మ తెలియచేస్తున్నారు. దాని ప్రకారంగా మనము మన మనోబుద్ధులను వాటికవే కాకుండా ఈ రెండింటినీ ఆత్మలో ప్రవేశపెట్టాలి, స్థిరం చేయాలి. ఒకవేళ నీవు మనస్సు ఆత్మయందు స్థిరంగా నిలపనిచో అప్పుడేమి సాధన చేయవలనో ఈ అభ్యాసాన్ని కూడా పరమాత్మ మనకు 9వ అధ్యాయం చెప్తున్నారు. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. పరమాత్మ చెప్తున్నాడు, ఓ ధనంజయ సాధకుడా, అలా స్థిరంగా నీ మనోబుద్ధులను ఆత్మలో నిలపలేకపోయినట్లయితే అప్పుడు నిరంతర ఆత్మానాత్మ విచారణ యోగంతో, ఆత్మ ఏది అనాత్మ ఏది అనే విచారణ యోగంతో అనంతతత్వం పొందడానికి ప్రయత్నించాలి. అంటే ముందు శ్లోకాల్లో పరమాత్మ ఉత్తమోత్తమైనటువంటి నిరాకారోపాసన పద్ధతిని, ఆత్మ సంయమ ధ్యానయోగ పద్ధతిని వివరించారు. మరి ఈ స్థితి అందరికీ సాధ్యం కాదు. సాత్విక గుణం గల వారికి మాత్రమే సులభంగా అబ్బుతుంది. అలా ఆ స్థితిని పొందకపోతే నిరంతరము ఆత్మ అనాత్మ విచారణే శరణ్యం. ఇది ఆత్మజ్ఞానానికి క్రింది మెట్టు. తెలుసుకోవాలి. ఆత్మను తెలుసుకొని చేరుకోవాలనే గాఢమైన కోరిక ఉన్నా, ఇన్నాళ్లుగా మన మనస్సు రజో తమో గుణాలతో ప్రపంచంలో సంచరించే మన మనోబుద్ధులు ప్రపంచాన్ని వదిలి అంతరంగంలోని ఆత్మకు చేరడానికి సిద్ధంగా ఉండవు. ఎందుకంటే ప్రపంచ ఆకర్షణలో అవి తగులుకొని ఉంటాయి. అలాంటి స్థితిలో ఏది ఆత్మ ఏది అనాత్మ అని తెలుసుకొని విడిచేసి విచారం, స్తోత్ర పఠనం, ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణం, నామజపం, శారీరక మానసిక పూజ వగైరా అభ్యాసాలతో ఆ క్రియల యొక్క యథార్థ అంతరర్థాన్ని అర్థం చేసుకుంటూ మనోబుద్ధులను వికసింపచేసుకుంటూ నిరాకారం వైపు పయనింపజేసి ఆత్మయందు స్థిరపరచుకోవడం సాధించవచ్చు. అంటే జపతపాలు, వాచక జపం, మంద జపం, మౌన జపాన్ని ఆచరించాలి. అప్పుడు మనము ఆత్మ అనాత్మల యొక్క విచక్షణను చక్కగా తెలుసుకోగలుగుతాం. ఏమండి? మరి ఇదంతా ఎందుకంటే మనకు మన ఏవా మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. అంటే ప్రాపంచిక విషయ భోగములను కోరే మనస్సే
భవరోగంలో నిలుస్తుంది. అంటే ప్రాపంచిక విషయాసక్తే సంసార బంధం. కోరికలు లేక శాంతమై నిర్విషయమైన మనస్సే ముక్తినిస్తుంది. ఆత్మజ్ఞానులందరూ ఈ విషయాన్ని సదా స్మరిస్తూ అభ్యసిస్తూ ఉంటారు. ఏమండి, ఒకవేళ ఈ అభ్యాసం కూడా చేతగానిచో అప్పుడేమి చేయవలెనో తర్వాత శ్లోకం 10వ శ్లోకంలో చెప్తున్నారు స్వామి. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వం సిద్ధిమవాప్స్యసి. పరమాత్మ చెప్తున్నారు, ఈ అభ్యాసం ఆత్మ అనాత్మ అభ్యాసం కూడా నీవు చేయలేకపోయినట్లయితే పరమమైనటువంటి భగవదర్థ అంటే ఈశ్వరార్పణ బుద్ధితో సమిష్టి కర్మలు చేయుటలో నిమగ్నము అవ్వాలి. ఈ విధంగా నీలోనే ఉన్న ఆత్మ కోసం, అందరిలోనూ ఉన్న అనంతతత్వం కోసం, సమిష్టి హితం కోసం విహిత కర్మలు చేసినప్పుడు క్రమేణా మోక్ష సిద్ధిని పొందగలవు. ఏమండి, అంటే మనలో రజోగుణము తమోగుణము ఇవి ఎక్కువగా ఉంటే ముందు శ్లోకంలో చెప్పినటువంటి అభ్యాసం ఉపయోగపడదు. శారీరకమైన కర్మలు చేస్తేనే కానీ వారిలో ప్రబలంగా ఉన్న రజోగుణం క్షయం కాదు. అందువల్ల అన్నీ దైవపరమైన సమిష్టి కర్మలు నిస్వార్థంగా చేస్తూ ఉంటే క్రమేణా లక్ష్యాన్ని చేరగలరు, అంటే ఆత్మను చేరగలరు. రజోగుణం తగ్గి స్థిమితంతో కూడిన సత్వగుణం పెరిగి మానసిక అభ్యాసానికి తగిన స్థితి ఏర్పడుతుంది. చూడండి, ఆధ్యాత్మిక సాధనలో పురోగతి లభిస్తుంది. ఇందుకై సామూహిక పూజలు, ఆధ్యాత్మిక సభలు, భగవద్గీత బోధనలు, వాటి ఏర్పాట్లు, ఆధ్యాత్మిక ప్రచురణలు, మహాత్ముల సేవనలు, యజ్ఞదాన తపశ్చర్యాది విహిత కర్మలు భగవదర్థ పరార్థ కర్మలవుతాయి. వాటి యందు పూర్తిగా నిమగ్నం అవ్వాలి. ఏమండి, మరి ఈ అభ్యాసం వల్ల మనస్సు స్థూల స్థితి నుండి సూక్ష్మ స్థితికి ఎదిగి సూక్ష్మమైన ఆత్మతత్వాన్ని గ్రహించగలుగుతుంది. ఏమండి, ఆ విధంగా పూర్తి దైవ సంబంధమైన కర్మాచరణ కూడా చేయలేకపోయినట్లయితే అప్పుడేం చేయాలో 11వ శ్లోకంలో చెప్తున్నారు. అథై తదప్యశక్దోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. ఇక చివరిలో ఇవన్నీ చేయలేకపోయినా చివరిలో ఒక సలహా ఇస్తున్నారు స్వామి. ఈ విధంగా పైన చెప్పినట్టు సమిష్టి కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్థుడవైతే నీ కోసం చేసుకున్న సర్వవిహిత కర్మ ఫలాలన్నీ ఇంద్రియ నిగ్రహంతో నిష్కామ కర్మయోగంతో వివేకివై ఆత్మకే పరమాత్మకే సమర్పించాలి. ఏమండి, అంటే పూర్తిగా మనం దైవ సేవలో మునిగిపోతే కుటుంబ అవసరాలు ఎలా తీరుతాయి అనే శంక చేత పీడింపబడే తామసిక సాధకులు కూడా ఉంటారు కదా. వారు సొంత పనులు చేసుకోలేరు, సొంత పనులు చూసుకోలేరు, మానుకోలేరు. ఆ విధంగా జరుగుబాటు లేని వారికి కూడా ఒక చక్కటి సులభ పద్ధతిని కృష్ణ పరమాత్ముడు ఇక్కడ తెలియజేస్తారు. ఏంటంటే కర్మిష్ఠులకు నిర్దేశించిన నిష్కామ కర్మయోగాన్ని ప్రతిపాదించారు. ఏమండి, వారి వారి విహిత కర్మలను మానమని చెప్పలేదు, కానీ ఆ విహిత కర్మ ఫలం ఆశించకుండా ఎలా చేయాలో తెలియజేస్తారు. ముందు చెప్పారు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు కర్మలు చేయటం ఎందే అధికారం కలదు, కర్మఫలాలను మీద నీకు ఎటువంటి అధికారం లేదని. ఆ విధంగా కర్మఫలం కోసం
పనిచేసే వారికి పని మీద కంటే ఫలం మీద ప్రీతి ఎక్కువ ఉంటుంది. అసలు పని చేయకుండానే ఫలం దొరికితే ఇంకా సంతోషం. మరి ఇట్టి ఆలోచనే బంధహేతువు. అలాంటి వారు కూడా కర్మఫలాన్ని దృష్టిలో ఉంచుకోకుండా తాము చేసే కార్యాన్ని సంపూర్ణంగా నిష్కామంగా చేయసాగితే లోని పేర్కొని ఉన్నటువంటి రజో తమోగుణ వాసనలు పూర్తిగా ఖర్చయిపోతాయి, కరిగిపోతాయి. ఇలా నిష్కామ కర్మయోగంలో కర్మఫలాలు పరమాత్మకే అర్పించినందువల్ల కొత్తగా కర్మఫలాలు వాసనలు అంటుకోవు. ఏమండి, ఇటువంటి అభ్యాసం వల్ల క్రమేణా అంతఃకరణ శుద్ధి ఏర్పడి సత్వగుణం పెరుగుతూ మనోబుద్ధులు ఆత్మ ఎడ స్థిరంగా నిలుస్తాయి. ఇది మనలాంటి అందరిలాంటి కర్మిష్ఠులకు చాలా సులభమైన యోగ్యమైన మార్గం. కర్మలు కర్మఫలాలను చక్కగా మనస్సులో తలంచుకొని సమీకరించుకొని ఆ పరమాత్మకు సర్వకర్మ సమర్పయామి, సర్వకర్మ ఫలం సమర్పయామి అని 3 సార్లు చెప్పుకొని పరమాత్మకు సమర్పణ చేసుకోవాలి. చూడండి, ఇక కర్మఫలాన్ని పరమాత్మకు అర్పించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో, ఉపయోగం ఏమిటో ఈ 12వ శ్లోకం చెప్తుంది. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగశాంతిరనంతరం. ఆత్మ అనాత్మ అభ్యాసం కంటే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానం మేలు, అంటే భగవద్గీత పారాయణం మేలు. కేవలం శాస్త్రజ్ఞానం కన్నా అత్యుత్తమమైనటువంటి ఆత్మ సంయమ ధ్యానం శ్రేయస్కరం. ధ్యానం అనేది చాలా శ్రేయస్. ఈ ఆత్మ సంయమ ధ్యానం కన్నా కర్మఫల త్యాగము చాలా ఉత్తమమైనది, సులువైనది కూడా. చూడండి, ఇవన్నీ ఒక శాస్త్రంతో ముడిపడి ఉంటాయి. కానీ కర్మఫల త్యాగము సింపుల్గా మనం కర్మలు సమర్పణ చేయడం. ఈ కర్మఫల త్యాగం వల్ల మానవుడు తదుపరి అపరిమితమైన మానసిక శాంతిని, మోక్షాన్ని పొందుతాడు. ఇది మనం తెలుసుకోవాలి. చూడండి, సాధనా క్రమంలో ఏది పై లక్ష్యమో, ఏది తదుపరి లక్ష్యమో, దేనికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి అనే విషయంలో ఈ శ్లోకంలో చెప్పబడింది. ఏమండి, ఆత్మ అనాత్మ అభ్యాసం చేయాలి. అంతకన్నా ముందు అభ్యాసం వల్ల ప్రయోజనం ఏమిటో తెలిపే ఆత్మశాస్త్ర జ్ఞానము లేకపోతే అభ్యాసాలు మూర్ఖమైన అలవాట్లుగా మారిపోతాయి. ఇది గమనించాలి మనం. ఈ అలవాట్లు స్థిరమైనాక వదిలించుకోవడం అంత తేలిక పని కాదు. కావున విజ్ఞానంతో కూడిన, అంటే అనుభవ జ్ఞానంతో కూడిన అభ్యాసం చేసినప్పుడు స్థిరత్వం ఏర్పడి మనస్సు ఆత్మజ్ఞానంలో నిలుస్తుంది. మరి అలాంటి మనస్సును ఆత్మజ్ఞానంలో నిలిపిన భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో ఈ తర్వాత శ్లోకాల్లో మనకి చక్కగా చెప్తూ, కర్మఫల త్యాగం చేసిన మనస్సు త్యాగం చేసినందుకు విచారించకుండా, ఆరాటం లేకుండా శాంతంగా ప్రశాంతంగా నిలుస్తుంది. అప్పుడే పరమాత్మపై భక్తి పరిపూర్ణమైనట్లు మనకు తెలుస్తుంది. ఏమండి, మరి అలాంటి ఆత్మభక్తుని యొక్క లక్షణాలు ఈ శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. ఏ ప్రాణిని ద్వేషించనివాడు, అందరి పట్ల మైత్రి కరుణ కలవాడు, అహంకారం లేనివాడు, దేని మీద మమకారం లేనివాడు, సుఖ దుఃఖాది ద్వంద్వాలలో సమభావం కలవాడు, తనకు హాని చేసిన వారిని కూడా నిర్వికారంగా క్షమించగలడు. ఏమండి, నిర్వికారంగా క్షమించాలి అలాంటి వాడు. మరి ఈ 13వ శ్లోకంలో చాలా భక్తుని యొక్క లక్షణాలు ఒక 7 చెప్పడం జరిగిందండి. మొత్తం 35 లక్షణాలు చెప్తారు స్వామి. పరమాత్మే నీవు, నేను, మనమందరం అనే భావము చక్కగా అర్థం చేసుకున్న తర్వాత చేసే భజనైనా, నృత్యమైనా,
ధ్యానమైనా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కాకపోతే భజన ధ్యానాదులు అసలు దేవుడే లేడు అనేవాడికంటే మేలు కదా. అంటే భజనలు చేస్తే ఒక రాగయుక్తంగా భక్తిభావంతో చేస్తాం కాబట్టి అది నాస్తికత్వం కంటే కూడా చాలా మేలైనది. మనము నీవు కోరకపోయినా ఇచ్చే పరమాత్ముడు మన అద్దరికి ప్రారబ్ధానుసారం ఇచ్చేవాడని అది మనం తెలుసుకోవడం చాలా అవసరం. ప్రారబ్ధానుసారం మనకి ఏది ఇచ్చినా పరమాత్ముడు మన ప్రారంభం ఉన్నదే ఇస్తాడు. భగవంతుడు అనగా జన్మనిచ్చేవాడు, అనగా ఆ జన్మకు కారణ శరీరంలో వాసనలు కనుక వాసనలే భగవంతుడు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. మన కర్మలే మన జన్మలు. కర్మలంటే మన వాసనలే. మనకు జన్మనిచ్చేవాడు భగవంతుడు అనుకుంటే ఆ వాసనలే మన జన్మకు కారణం కాబట్టి ఆ వాసనలే మన భగవంతుడు. ఏమండి, ఇవి ఆత్మ సమక్షంలోనే జరుగుతున్నవని, అవన్నీ కూడా కర్మలన్నీ ఆత్మ సమక్షంలో గత జన్మల్లో మనమే సంపాదించుకున్నామని, ఆ పరమాత్మ తత్వాన్ని పొందాలంటే ఆ కారణ శరీరంలోని వాసనలు నిశ్శేషమై సద్గుణాలు పెరగాలి. ఏమండి, తదుపరి సత్వాతీత స్థితికి ఎదగాలి. అందుకై తగిన ప్రయత్నము ఈ మానవ జన్మలోనే చేయాలి మనం. ఏమండి, ఇక సాధనలో నెగ్గుతున్న భక్తుడి యొక్క దుర్లక్షణాలు రాలిపోయి సద్లక్షణాలు అలవడతాయి. అటువంటి 7 లక్షణాలు ఈ శ్లోకంలో చెప్పారు. ఏ కోరికలు లేనివాడు ఎవరి పట్ల విరోధము ద్వేషము ఉండదు. అంటే ప్రపంచంలో ఏ కోరికలు లేనివాడికి ఎవరి పట్ల కూడా విరోధం కానీ ద్వేషం కానీ ఉండదని మనం తెలుసుకోవాలి. ఇక 14వ శ్లోకంలో పరమాత్మ ఇంకొక కొన్ని లక్షణాలు చెప్తున్నారు. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. పరమాత్మ చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రారబ్ధానుసారం ప్రాప్తించిన దానితో ఎవడు తృప్తుడై ఉంటాడో, ఆత్మయోగో మనస్సును నిగ్రహించిన వాడో, పరమాత్మ తత్వం ఎడ దృఢమైన నిశ్చయం కలవాడో, సదా ఆ అనంతతత్వమందు మనోబుద్ధులను లగ్నం చేస్తాడో, అట్టి భక్తుడు ఆ పరమాత్మకు అత్యంత ఇష్టుడు. మిత్రులారా, ఆత్మ పరమాత్మ విషయంలో మనకు విశ్వాసం అనేది చాలా ముఖ్యం. ఆ పరమాత్మ ఉన్నాడో లేడో అనే ఊగిసలాట అస్సలు పనికిరాదు. యథార్థానికి ఆ జ్ఞాన చైతన్య స్వరూపుడు, ఆ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మ ఆ ఎరుక కలిగి ఉన్నవాడన్న వానిలోనూ ఉన్నాడు, లేదు అన్న వాళ్ళలో కూడా ఉన్నాడు. ఆ జ్ఞాన చైతన్యము మనలో ఉన్నంత వరకే ఎవరైనా బ్రతికేది అనే యథార్థం గ్రహించాలి. ఈ భావనలో మనం సదా ఉండాలి. అంటే మనలో ఆ పరమాత్మ జ్ఞాన చైతన్యం ఉన్నంత వరకే మనము అన్ని పనులు చేసుకోగలుగుతాం. ఒకవేళ అలాంటి భావన లేనిచో మనను మాయ అంటే అజ్ఞానం చపల మనస్కునిగా చేస్తుంది. అంటే ఏది ప్రపంచంలో సదా లేదో దాన్ని ఉన్నదని చెప్తుంది, ఏది వాస్తవంగా సదా ఉన్నదో అది లేదని చెప్తుంది. ఏమండి, సదా ఉన్నది ఆ పరమాత్మ జ్ఞాన చైతన్య స్వరూపమే. తదితరమైన రామరూపాలంతా కూడా మిథ్యే అంటే మాయే. మానవుడు ఇట్టి మాయకు లోనవడం వల్లనే భవరోగం ఏర్పడుతుంది. మరి ఆ భవరోగమేదో తెలుసుకొని అదై ఉన్నంత వరకు అనేక జన్మలు పొందవలసి వస్తుంది. అంటే పుడుతూ చేస్తూ ఈ ప్రపంచంలోకి వస్తూ పోతూ ఉంటాము.
ఏమండి మరి 13వ శ్లోకం 14 శ్లోకంలో పరమాత్ముడు ఆ భక్తుని యొక్క ఆత్మభక్తుని యొక్క లక్షణాలు 12 తెలపడం జరిగింది. మిగతావి తర్వాత తెలుసుకుందాం. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సన్మంగళాని సంతు. అద్వైతామృత ప్రాప్తిరస్తు. ఓం తత్సత్.